హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక హే హాయ్ ఐఎమ్ మోనికా. మన ఛానల్ యొక్క బ్యూటీ బ్లాగ్స్ అండ్ నెక్స్ట్ అలానే హెయిర్ కేర్, స్కిన్ కేర్, నెయిల్స్ అండ్ నెక్స్ట్ అలా మేకప్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వెంటనే అప్డేట్ అయితే వస్తుంది. సో ఓకే, ఈరోజు టాపిక్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తమిళ చూసి అర్థమై ఉంటుంది. నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక టైంలో అంటే లైక్ 2015-16 ఆ టైం నుంచి చూసుకుంటే నేను చాలా కొంచెం తక్కువ స్కిన్ టోన్ లోనే ఉండేదాన్ని. ఈ మాత్రం ఫెయిర్నెస్ కూడా లేదు. ఇప్పుడు నేనేం వైట్ అని చెప్పను, బట్ ఈ స్కిన్ టోన్ కూడా అప్పుడు లేదు. నేను చాలా చేంజెస్ చేసుకుంటూ రొటీన్ కానీ స్కిన్ కేర్ రొటీన్ కానీ ఇలా చేంజ్ చేసుకోవడం వల్ల సో నాకు ఈ మాత్రం స్కిన్ టోన్ అయితే చేంజ్ అయింది. నా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ స్కినోరా మైసిలర్ క్లెన్జింగ్ వాటర్. ఇది ఏంటంటే క్లెన్జింగ్ వాటర్ మీకు ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టోన్స్ కి సెట్ అవుతుంది. బట్ స్కినోరాలో ఎందుకు నేను యూజ్ చేస్తున్నాను అంటే ద బెస్ట్ అన్నమాట. స్కినోరా నేను యాక్చువల్లీ హైదరాబాద్ లో వర్క్ చేసినప్పుడు సో నాకు నచ్చిన ఫేషియల్స్ అన్నింటిలో ద టాప్ అని చెప్పొచ్చు స్కినోరా. అండ్ నెక్స్ట్ O3 కూడా చాలా బాగుంటుంది. O3 ఫేషియల్స్ కానీ డీటాన్ కానీ చాలా బాగుంటుంది. అలానే స్కినోరా నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే స్కినోరాలో ఆల్మోస్ట్ మీకు 7-8 స్టెప్స్ వరకు ఫేషియల్ వస్తుంది. క్లెన్జింగ్ మిల్క్ డబుల్ క్లెన్జింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలానే మీకు స్క్రబ్, ఫేషియల్ ప్యాక్స్ ఇవన్నీ వస్తాయి. స్కినోరా మాత్రం ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్. మీ స్కిన్ మీద ఏదైనా ట్యాన్ ఉన్నా, డస్ట్ ఉన్నా ఇన్స్టెంట్ రిజల్ట్ కనిపించేది. నాకైతే స్కినోరా చూసినప్పుడు అంటే ఆల్మోస్ట్ అంటే బ్యూటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి లేకపోతే కానీ మేనేజర్స్ గా అంటే ఒక బ్యూటీ సెలూన్ సైడ్ వర్క్ చేసిన వాళ్ళకి అయితే క్లియర్ గా తెలుస్తుంది ఏంటి అంటే ఏది మన స్కిన్ కి బాగా వర్క్ అవుతుంది అని. స్కినోరా చాలా బాగా వర్క్ అయింది. అండ్ దీంట్లో మనకి ఫేషియల్స్ ఉంటాయి, సన్ స్క్రీన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది స్పాన్సర్ ఏం కాదు, బట్ నా ఒపీనియన్ నేను యూజ్ చేశాను అండ్ చాలా మంది రిజల్ట్స్ చూసాను కాబట్టి షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ మైసిలర్ వాటర్ నేను తీసుకుంటున్నాను. ఏదైనా నార్మల్ టిష్యూ కానీ లైక్ వెట్ టిష్యూ అయినా పర్లేదు, లేకపోతే ఏదైనా ఇలాంటి పేపర్ టిష్యూ అయినా తీసుకొని ఫస్ట్ స్కిన్ మీద ఉన్నదంతా క్లీన్ చేసుకోండి. నా స్కిన్ మీద ఏం లేదు, లిప్స్టిక్ తప్ప. నెక్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోండి. సో మీకు ఏదైనా డస్ట్ ఉంటే ఇక్కడ తెలుస్తుంది. ఇది తడవడం వల్ల మీకు అలా ఉంది, బట్ డస్ట్ అయితే ఏం లేదు. బికాస్ ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. క్లియర్ గా నా స్కిన్ కేర్ ఎలాగో చేసుకుంటున్నాను కదా, మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. సో ఫస్ట్ ఇలా క్లెన్జింగ్ మిల్క్ అయిపోవాలి. తర్వాత కొంచెం వాటర్ తో వాష్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. క్లెన్జింగ్ మిల్క్ చేయడం ఎందుకు అంటే డస్ట్ ఏదైనా ఉన్నా రిమూవ్ అవుతుంది. టిష్యూలోకి తీసుకుంటున్నాను నేను వాటర్. ఇలా వాటర్ తీసుకొని మీరు తుడిచేసుకోండి అదంతా. అంటే మీరు వెళ్ళి వాష్ చేసుకోండి. నేను వీడియో చేయడం వల్ల నేను మీ ముందే లైవ్ లో చేద్దాము అని చెప్పి ఇలా చూపిస్తున్నాను అంతే. ఒకవేళ మీరు ఇలా క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత వెళ్ళి వాష్ చేసేసుకోండి డైరెక్ట్. బికాస్ నెక్స్ట్ స్టెప్ లో మనం టోనర్ యాడ్ చేస్తాం దీనికి. సో అందుకని క్లెన్జింగ్ మిల్క్, ఇది క్లెన్జింగ్ వాటర్ కదా, సో క్లెన్జింగ్ మిల్క్ ఎందుకు వస్తుంది అంటే అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అన్ని స్కిన్ టోన్స్ కి సెట్ అవుతుంది క్లెన్జింగ్ మిల్క్ ఆర్ క్లెన్జింగ్ వాటర్. సో ఇది యూజ్ చేసిన తర్వాత స్కిన్ చూసారు కదా నార్మల్ అయింది. బట్ ఇప్పుడు అసలైన రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి నాకు డాబర్ గులాబరీ రోజ్ వాటర్. ఇది ఒక 2-3 డ్రాప్స్, అంటే మీకు ఎంత సెట్ అయితే అంత నేను ఇది అప్లై చేస్తున్నాను చూడండి. రోజ్ వాటర్ అంటే మీకు రోజ్ వాటర్ లో మిస్ట్ అనేది ఉంటుంది లైక్ స్ప్రే టైప్ లో, అదనే యూజ్ చేయొచ్చు. లేదంటే ఇలా జస్ట్ ట్యాపింగ్ ప్రాసెస్ లో కానీ జస్ట్ అంటే మరీ స్కిన్ ఎక్కువగా రుద్దకూడదు. జస్ట్ పై పైన అప్లై చేసుకున్నా కూడా అది స్కిన్ లోపలికి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ అలా ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఈజీగా డ్రై అయిపోతుంది. చూసారు కదా, వెంటనే డ్రై అయిపోయింది. సో నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డెర్మాడాక్ లో ఇది మనకి నియాసనిమైడ్ 10% నియాసనిమైడ్ ఫేస్ సీరం ఒకటి ఉంది. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఫేస్ కి. ఇది డే అండ్ నైట్ కూడా యూజ్ చేయొచ్చు. మీకు ఇది రివ్యూ కావాలంటే నేను మళ్ళీ చేస్తాను. ఇది మీరు డైలీ ట్వైస్ యూజ్ చేయొచ్చు. మీరు చూడండి, నేను స్కిన్ జస్ట్ ఓన్లీ పైన మాత్రమే అప్లై చేస్తున్నాను సీరం ని. సీరం చాలా మంది అప్లై చేసినప్పుడు మంచిగా స్కిన్ అంతా ఇలా ఇలా నలిపేస్తారు, బట్ అస్సలు నలపద్దు. జస్ట్ ఓన్లీ పైన మాత్రమే అప్లై చేయండి సీరం ని ట్యాపింగ్ ప్రాసెస్ లో. ఇది వచ్చేసి డెర్మాడాక్ 2% కోజిక్ యాసిడ్ క్రీమ్, నైట్ క్రీమ్. సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది.
సో ఏ ఏరియాలో అంటే నెక్ గానీ, ఫేస్ గానీ ఏ ఏరియాలో అయితే మీకు బ్లాక్‌గా ఉంది అనిపిస్తుందో, సో ఆ ప్లేస్‌లో మీరు ఇది రాసుకోవడం వల్ల స్కిన్ ఆల్మోస్ట్ మీకంతా గూడా ఒక లైక్ నాకెలా అయితే రిజల్ట్ అనిపించింది నేను హానెస్ట్ రివ్యూ చెప్తాను. సో ఎక్కడైతే ఇది అప్లై చేశామో అక్కడ టాన్ అంతా గూడా ఒక సర్ఫేస్ లాగా అంటే లేయర్ లాగా నాకు ఊడింది. ఊడి నాకు కొత్త స్కిన్ లాగా అనిపించింది. లైక్ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏదైనా ఉందనుకోండి, అది ఇలా రబ్ చేస్తే నాకు స్కిన్‌తో పాటు ఒక స్కిన్ లేయర్ లాగా అది మొత్తం టాన్ పోయి న్యూ స్కిన్ అయితే వచ్చింది. నేను ఆల్రెడీ ఇది హాఫ్ యూజ్ చేసేసాను మీరు చూడొచ్చు. సో ఇది సో టాపింగ్ ప్రాసెస్ లాగా అప్లై చేయండి. ఎక్కువ అవసరం లేదు. చాలా లిటిల్ బిట్ మీరు తీసుకోవచ్చు స్కిన్‌కి. సో ఆల్రెడీ టోనర్ అప్లై చేసాం. నెక్స్ట్ అలానే సీరమ్ అప్లై చేసాం కాబట్టి సో ఎక్కువ క్రీమ్ అవసరం లేదు. ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ నా హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి మొత్తం అంతా కూడా పాండ్స్ లోషన్ యూజ్ చేస్తాను. ఇది ఇప్పుడు కాదు. స్టిల్ నా కాలేజ్ అంటే ఇంటర్ స్టార్ట్ నుంచి కూడా ఇప్పటికి ఇదే. బట్ దీంట్లో కొత్తగా యాడ్ చేసింది ఏంటి అంటే నియాసినమైడ్ అని చెప్పేసి కొత్తగా యాడ్ అయింది. ఓకే. బట్ ఎప్పుడు పాండ్స్ రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు అలానే ఉంది. ఇది కొంచెం టెక్స్చర్ అయితే మారింది. అప్పుడు కొంచెం టైట్ ఉండేది. ఇప్పుడు ఇంత లూజ్ టెక్స్చర్ వచ్చింది. కానీ చాలా బాగుంటది స్మెల్. సీ చాలా గ్లాసీగా అండ్ తర్వాత ఇది అప్లై చేసిన తర్వాత మనకి అసలు అప్లై చేసిన తర్వాత అంత గ్రీజీగా ఏమి ఉండదు. చాలా సాఫ్ట్‌గా స్మెల్ కూడా చాలా బాగుంటది. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్. సో ఆల్రెడీ లిప్‌స్టిక్ ఉంది కాబట్టి నేనిప్పుడు లిప్ బామ్ ఏం యూజ్ చేయట్లేదు. నార్మల్‌గా ఇప్పుడు నేను ఇది హైడ్రేటింగ్ మల్బరీ లిప్ బామ్ అని చెప్పేసి ఒకటుంది. సో ఇదే యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. లైక్ దీంట్లో గ్రాన్యూల్స్ ఉంటాయి. స్క్రబ్‌లకు కూడా యూజ్ అవుతుందనమాట. స్మెల్ చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ లిప్‌స్టిక్ ఉంది కాబట్టి యాక్చువల్లీ లిప్‌స్టిక్ ఎందుకు అంటే నేను బాత్ చేసి వచ్చిన తర్వాత నేను క్లియర్ చేయలేదది. సో దానివల్ల అలానే ఉండిపోయింది. సో అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి నా అండర్ ఆర్మ్స్ రోల్ ఆన్. ఇది వచ్చేసి నివియా న్యాచురల్ గ్లో స్కిన్. దీంట్లో విటమిన్ సి, 0 ఆల్కహాల్ ఉంది. సో ఈవెన్ తో అండర్ ఆర్మ్స్ కూడా మీకు నార్మల్ గా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ దీంతో పాటు మీరు మధ్య మధ్యలో మీకు స్క్రబ్, టాన్స్ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి కంపల్సరీ. అండర్ ఆర్మ్స్ చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి మీరు ఎక్కువ డీటాన్స్ లాంటివి కానీ లేకపోతే వ్యాక్సిన్ చేయించుకుని డీటాన్స్ చేసుకోవడం ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇదేం అప్లై చేయట్లేదు. బట్ నేను ఇది యూజ్ చేస్తాను నైట్ టైమ్స్. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్. సో ఇలా స్కిన్ ముందు నుంచి ఇప్పటికి ఎలా చేంజ్ అనేది నేను చెప్పాను. సో ఇంకా డెర్మోడాక్ లో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో డెర్మోడాక్ నేను రివ్యూ కూడా క్లియర్ గా చెప్తాను. సీరం వేరేగా అండ్ నెక్స్ట్ నైట్ క్రీమ్ రివ్యూ వేరేగా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేస్తే మన ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేట్స్ టైం టు టైం వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. గుడ్ నైట్.